ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న సందర్భంలో మనం జేఏసీగా ఫామ్ అయి గత 4 సంవత్సరాలుగా పనిచేస్తున్న క్రమంలో రైల్వేల అభివృద్ధికి మన వంతు ఏం సాయం చేయగలం తెలంగాణలో, అది ప్రజల అవసరాలకు అనుగుణంగా, అంతేకాని ఇంకెవరి అవసరాల కోసం కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక ప్రధానంగా రైల్వేలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్టీకరణ అనేది చాలా వేగంగా జరుగుతుంది. చాలా డిపార్ట్మెంట్లు, అన్ని డిపార్ట్మెంట్లు దాదాపు ఇంతకుముందు చెప్పారు విపులంగా, అవన్నీ డీటెయిల్స్ అక్కర్లేదు. వర్క్షాపులు, స్కూల్స్, హాస్పిటల్స్ అన్నీ కూడా అవుట్సోర్సింగ్ అవుతున్న పరిస్థితి ఉన్నది. దీన్ని బలంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ఒక ఎంప్లాయీసే కాదు, ఇతర ఉద్యోగస్తులు, ప్రజలు కూడా దీనికి పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఈ జాడ్యం అనేది ఒక రైల్వే కాదు, ఇంతకుముందు వక్తలు కూడా చెప్పారు, అన్ని చోట్ల ఉన్నది. కానీ మనం ఒక జేఏసీగా ముందుకు వచ్చిన క్రమంలో మన రైల్వేలో మనం దీన్ని ప్రారంభించాల్సిన అవసరం, నన్ను కట్టాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే ఉద్యోగాల్లో సి గ్రూపు, డి గ్రూపు ఉద్యోగాల్లో మన దాకా ఒక 40-50 సంవత్సరాల దాకా ఆంధ్ర వాళ్ళు, సీమాంధ్ర వాళ్ళు ఎక్కువ మంది వచ్చారనేది వాస్తవం. దాని తర్వాత ఇప్పుడు బీహార్ వాళ్ళు, ఇతర ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళు ఎక్కువగా రిక్రూట్ అవుతున్నారు. దాదాపు 100% వాళ్ళే వస్తున్నారు అనేది గత 20 సంవత్సరాల నుండి నిజమైంది. చాలా చోట్ల కూడా గొడవలు జరిగింది. తమిళనాడు, మహారాష్ట్ర, అస్సాము చాలా గొడవలు జరిగినాయి ఒరిస్సాలో వీటి మీద. ఇది మాత్రం వాస్తవం. ప్రాంతీయ ఉద్యమాలు రావాలంటే రావద్దు అనుకోవాలంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఉద్యమాలు వస్తూనే ఉంటాయి, అసమానతలు పెరుగుతూ ఉంటాయి. వీటిని మనం ఆపోజ్ చేయాలి. ఈ క్రమంలో జేఏసీ తరఫున సూచన ఏంటంటే లోకల్ స్థానికులకి ఒక 80% కేటాయించాలి, రిజర్వేషన్ ఉండాలి. కేంద్ర ప్రభుత్వ సర్వీస్లో ఈ నిబంధన లేదు. అందుకని రైల్వే కూడా కేంద్ర ప్రభుత్వం కింద వచ్చినప్పుడు ఈ నిబంధన లేదు. ఇది విచారకరం. కానీ దీన్ని సెంట్రల్ లెవెల్లో తీసుకుపోయి మన ప్రజాప్రతినిధుల మీద, ఎంపీల మీద ప్రెజర్ పెట్టి దీన్ని సాధించాల్సిన అవసరం ఉంది. ఇదొకటి. అలాగే యాక్ట్ ఆపర్చునిటీస్ కొన్ని చోట్ల స్థానికులకి రైల్వే ఉద్యోగుల పిల్లలకి ఇవ్వటం అనేది అచీవ్ అయింది. అలాంటి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. మనకి డీటెయిల్స్ మన దగ్గర లేవు, కానీ అలాంటిది అచీవ్ చేసిన సంగతి. కానీ ఇక్కడ లేదు అది. ఇక్కడ కూడా దీంట్లో కూడా ఈ బీహార్ వాళ్ళు, ఈ నార్త్ స్టేట్స్ వాళ్ళే వస్తున్నారు అనేది నిజం. దీన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. స్థానికంగా ఉద్యమం కూడా చేపట్టాలి. రైల్వే ఎంప్లాయీసే కాదు, ఇతర జాతులు, ప్రజా సంఘాల అవసరం కూడా చాలా ఉంది. దీన్ని అందరూ కలిసి అడ్మినిస్ట్రేషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి యాక్ట్ ఆఫ్ 2020లో కనీసం స్థానికులను రిక్రూట్ చేసే విధంగా మనం ఒత్తిడి తీసుకురావాలి. ఇకపోతే రైల్వే ఉద్యోగం గురించి ఒక కమిటీ ఫామ్ అయి చర్చిస్తున్న సందర్భంలో దీని మీద మనం వర్కౌట్ చేయాలి. అలాగే కాజీపేట డివిజన్ మీద, కాజీపేటలో ఏర్పడబోతున్న వ్యాగన్ ఫ్యాక్టరీ గురించి, అదే వ్యాగన్ ఫ్యాక్టరీ ఎలా ఉండాలి, ఏ టైప్లో ఉండాలి, అలాగే లేకపోతే కోచ్ ఫ్యాక్టరీ కానీ దాన్ని మనం స్టడీ చేసి అది ఆ ఫ్యాక్టరీ నిర్మాణం కాజీపేటలో జరిగేటట్టు మన ప్రజాప్రతినిధుల మీద డిమాండ్, ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక రైల్వే జేఏసీ కాదు, మన మన తెలంగాణ జేఏసీ, ఇతర సంఘాలు కూడా దీని మీద కృషి చేయాల్సిన అవసరం. ఇంకా డబ్లింగ్ ఎక్కువ కావాలి. ఇంతకుముందు సిటీలో మూలాల నుంచి సనత్ నగర్ వరకు ఒక సింగిల్ లైన్ ఉంది, దాన్ని ఉపయోగించుకోవచ్చు అనే ప్రతిపాదన బాగా చేశారు మన తులసిరాజు గారు. బాగుంది. దాన్ని డబ్లింగ్ చేసి మధ్యలో కొన్ని స్టేషన్లు పెట్టి కోచింగ్ పర్మిట్ ఇస్తే మంచిగా రన్ అవుతుంది. అది 3-4 స్టేషన్లు పెట్టి. అలాగే 3 లైన్లు ఇక్కడ సికింద్రాబాద్ నుంచి వికారాబాద్, సికింద్రాబాద్ నుంచి భువనగిరి దాకా 3వ లైన్ ప్రతిపాదన ఒకటి కంపల్సరీ కావాలి. ఉన్న ట్రాక్ మీదనే ఎక్కువ బండ్లు నడపడం అనేది కష్టం. ట్రైన్ల ఫ్రీక్వెన్సీ పెరగాలి, పెరిగితేనే జనాలకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి 3వ లైన్ నిర్మాణం అనేది ముఖ్యం. అలాగే ఇతర సెక్షన్లో డబ్లింగ్ ఇంపార్టెంట్. నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి గద్వాల వరకు, అలాగే ఈ పగిడిపల్లి నుంచి విష్ణుపురం దాకా ఇవన్నీ డబ్లింగ్ కావాలి. డబ్లింగ్ చేసి ట్రైన్ల సంఖ్య ఎక్కువ పెరగాలి. ఈఎంఈలు, డెమోలు మన ఆంధ్ర సైడ్ చూస్తే ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. ఈఎంఈలు, డెమోలు
మన దగ్గర ఇప్పుడు నడుస్తుంది. వీటి సంఖ్య ఫ్రీక్వెన్సీ పెరిగితే జనాలు పబ్లిక్ కన్వీనియన్స్ కంపెనీ ఉపయోగించుకోవడానికి ఇక్కడ తెలంగాణ ప్రాంతం. అలాగే ఇతర ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలు పెంచాలి, వైద్య సదుపాయాలు కల్పించాలి, ఇలాంటివన్నీ మనం అచీవ్ చేయాల్సిన అవసరం ఉంది. వీటి మీద మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన క్రమంలో మనం రాష్ట్ర ప్రభుత్వం మీద, ప్రజాప్రతినిధుల మీద మనకున్న ఈ ఉద్యమ నేపథ్యం నుంచి మనం ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ముత్తయ్య గారు